రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లీకేజెస్ అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. 2000 సంవత్సరం నుంచి మేము పనిచేస్తున్నాము. అయితే ఈ లోపల మాకు 60 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మాకు 58 నుంచి 60 ఏళ్ళకి పెంచారు. కానీ గత గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు 60 నుంచి 62 చేయండి, పబ్లిక్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు కూడా 62 ఏళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మాకు 62 చేయండి అని మేము చాలా సందర్భాల్లో గవర్నమెంట్ని అడిగాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దాని మీద స్పందించలేదు. హైకోర్టుకు కూడా వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా కంటిన్యూ చేయమని ఇచ్చింది. దాన్ని గత గవర్నమెంట్ అధికారులు దాన్ని పక్కన పెట్టేసి మమ్మల్ని ఈరోజు రోడ్డును పడేశారనమాట. అయితే మేమేం అడుగుతున్నామంటే అట్లీస్ట్ సర్వీస్ అయినా మాకు ఇవ్వండి, కనీసం సర్వీస్ అయినా మాకు 62 సంవత్సరాల వరకు కనీసం కొనసాగించండి. అది కూడా యాజ్ ఫార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఎలాగైతే 62 ఏళ్ళ వరకు ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా 60 ఏళ్ళు ఇచ్చారు. అదే పద్ధతిలో ఇప్పుడు మాకు కూడా 62 సంవత్సరాలు ఇమ్మని మేము అడుగుతున్నాము. దాని గురించి లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాము. తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతో మేము ఇక్కడికి వచ్చాము.